హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరం బుజ్జి ఎలక్ట్రీషియన్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ యొక్క బిల్డింగ్ మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేయబోతున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, 2 స్టేర్లు ఉంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు మనం ఈ యొక్క బిల్డింగ్ యొక్క వైరింగ్ ఎలా చేయాలన్నది నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదండి, మన గ్లౌజులు ఉన్నాయి ఇక్కడ. మనం ఈ గ్లౌజులు ఏ విధంగా ఉపయోగించాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి కటింగ్ మిషన్ ఆ యొక్క హీట్ మన చేతులకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ యొక్క గ్లౌజులు అనేది మనం ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ యొక్క హ్యాండ్ మిషన్తో వర్క్ చేసేటప్పుడు గ్లౌజులు తప్పనిసరిగా మీరు కూడా ఉపయోగించండి. మనం కటింగ్ చేయడానికి 2 రకాల మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా కటింగ్ చేయడం వల్ల లైనింగ్తో పాటు సేఫ్టీ ఉంటుంది. ఈ మిషన్ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అని మనం ఉపయోగించాలి. ఇక్కడ సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ ఉన్నప్పటికీ కూడా మనం ఈ విధంగా ఎందుకు ఉంచామన్నది కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. ఈ మిషన్ వెయిట్ తక్కువ, గాడి కొట్టిన తర్వాత చిప్పింగ్ చేయడానికి. తర్వాత ఈ మిషన్ 5 kgs మిషన్, ఇది కూడా అలానే యూజ్ చేస్తాం. కొంచెం వెయిట్ ఎక్కువ ఉండిద్ది కానీ వెయిట్లెస్సే. ఫ్రెండ్స్, డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైల్స్ కటింగ్ మిషన్. ఈ మిషన్ ద్వారా మనం డ్రాయింగ్ లేకుండా మిషన్తో ఎలా కట్ చేయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా ఒక రౌండ్ షేప్లో ఒక సర్కిల్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ యొక్క ఎందుకు యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, డ్రాయింగ్ లేకుండా కటింగ్ మిషన్లో 2 రకాలు ఉన్నాయి కాబట్టి ఈ మిషన్ నార్మల్ కటింగే కాకుండా ఈ మిషన్ బాగా ఇంపార్టెంట్గా ఈ యొక్క సొందులంట మనకి ఈ యొక్క అరంగులు ఉంది కాబట్టి అంత లోతు దిగే విధంగా మనం ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిల్లర్ అనేది ఉంది. దీన్ని ఏ విధంగా కట్ చేయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. బాడీ ఏ విధంగా కొట్టాలన్నది ఈ కొట్టు విధానంలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకునే విధంగా మనం కొట్టాలి. బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఈ విధంగా కొడితే బ్యాలెన్స్ చేయొచ్చు. అది ఈ విధంగా కొట్టినప్పుడు జారిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఆలోచించి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేయాలి. ఈ యొక్క కొట్టడం వల్ల మనం బ్యాలెన్స్గా ఉండొచ్చు, పని కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇలాంటివి కూడా తప్పులు జరుగుతుంటాయి. పని చేసేటప్పుడు మాత్రం సట్లు ఇక్కడ పెట్టకండి, ఎక్కడ తగిలించండి. ఓకే, తోడైపోయిందా? మనం చేయలేం. అలాగా, బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, మ్యూజిక్ మైసో పిచ్చెక్కించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది.